హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎట్లా చేయాలి అని చెప్తున్నాను. జస్ట్ ఎవరైనా వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు అనేసి ఒక ఫోన్ వచ్చిందనుకోండి, ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే అంత సింపుల్గా చేయొచ్చు. మటన్ కర్రీ ఒక 10 మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మనం అనుకుంటాం కుక్కర్లో పెడితే బాగోదు కూర అని అనుకుంటాం కదా, కానీ కుక్కర్లో పెడితే చాలా బాగా ఉడుకుతుంది. మనం విడిగా పెట్టి స్టవ్ మీద నీళ్ళల్లో అది గంటలు గంటలు ఉడికి దానికంటే కూడా సింపుల్గా 10 మినిట్స్లో ఉడికిపోద్ది. మొత్తం 4 విజిల్స్ అనుకోండి, మరీ 3 విజిల్స్ కాకుండా వేస్తే వెంటనే అయిపోతుంది కర్రీ. ఈజీగా కష్టపడకుండా అయిపోద్ది. అట్లా కుక్కర్ పెట్టుకుంటాం, అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తాం ఫస్ట్, తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేస్తాం. మటన్ వేసిన తర్వాత చక్కగా అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తాము. తర్వాత ఉప్పు, కారం మనకి సరిపడా, రుచికి సరిపడా వేస్తాము. వేసిన తర్వాత కారం చూడండి, మనకి ఎంత కావాలనుకుంటే అంత కారం, ఎక్కువ ఘాటుగా కావాలనుకుంటే ఘాటు, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి చక్కగా ఒకసారి కలిపేసి కుక్కర్లో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళే. ఇంతకుముందు బయట ఉడకపెడితే నీళ్ళు చెంబులు నీళ్ళు పోసేవాళ్ళం. జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు, హాఫ్ గ్లాస్ నీళ్ళల్లో ఉడికిన దానికినో ఎక్కువ నీళ్ళల్లో ఉడికిన దానికి మటన్ తేడా ఉంటుంది కదా, అలా అన్నమాట. కుక్కర్లో జస్ట్ ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా విజిల్స్ వచ్చి అదే ఓపెన్ చేస్తాం. చక్కగా కూర దగ్గరికి అయిపోయి ఉడికిపోయింది చూడండి. దాంట్లో ఇప్పుడు మసాలాలు వేద్దాం. కొద్దిగా ధనియాల మసాలా, అలాగే గరం మసాలా, అట్లా మనం ఏ మసాలాలు వేసుకుంటే, ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే గసగసాలు నూరు వేసుకోవచ్చు, లేదా టమాటా నూరు వేసుకోవచ్చు, ఉల్లిపాయ నూరు వేసుకోవచ్చు, ఉల్లిపాయ గుజ్జు, ఇట్లా రకరకాలుగా వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్లుగా. చాలా సింపుల్ అండి వంట, అస్సలు ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ రోజున ఇవన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి. ఏంటి కర్రీ పాయింట్స్ డెవలప్ అయిపోయినాయి. ఆడవాళ్ళు కొంచెం వంటలకు దూరం అవుతున్నారేమో అని డౌట్ వస్తుంది. సింపుల్గా చేసుకోండి, చక్కగా చాలా టేస్ట్గా కుదిరింది కూడా వంట. లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం సేపు ఉడికించి వంట చేసిన తర్వాత వాళ్ళు తిని చాలా బాగుంది అనడంలో ఎంత ఆనందం దొరుకుతుందో ఆడవాళ్ళకి మీరు అర్థం చేసుకుని చక్కగా ఇంట్లోనే వండుకోండి, కర్రీ పాయింట్స్కి వెళ్ళకుండా. హ్యాపీగా ఉంది కర్రీ, చాలా టేస్ట్గా కూడా కుదిరింది. ఒకసారి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటలు ఇంకా నేను చేసి చూపిస్తూ ఉంటాను, సింపుల్గా ఎలా చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.